హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. మ్యాచ్ వాష్ అవుట్ అయ్యింది, వర్షం పడుతూనే ఉంది అండ్ దానివల్ల ఇరు జట్లు ఒక్కొక్క పాయింట్ పంచుకున్నారు. కోల్కతా నైట్ రైడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే కనుక పాయింట్ పోయిందా, మనం గెలిచేవాళ్ళమా అనే ఆలోచనలో వాళ్ళు ఉండేవాళ్ళు. బట్ దెన్ దే బౌల్డ్ రియలీ బ్యాడ్ అండ్ పంజాబ్కి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా పిచ్ ఆట తీరు చూస్తుంటే అని చెప్పేసి కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ అనుకుంటూ ఉంటారు. బట్ బికాజ్ పంజాబ్ కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఈ వీడియోని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుకుందాం. సో పంజాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు ఏమనుకుంటారు, ఒక్కటి తక్కువ అని అనుకుంటారా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందు ద ఎంటైర్ ఫోకస్ ఏంటి అంటే పాయింట్స్ ఆఫ్ వ్యూ. కేకేఆర్కి 2 పాయింట్స్ కావాలి, దేవర్ ఎట్ 6. వాళ్ళు కనుక అసలు ఇంకా ఉండాలి, ముందుకు వెళ్ళాలి, కొనసాగించాలి, ఆడాలి అంటే ఈ 2 పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. దే ఆర్ నాట్ డూయింగ్ వెల్. 3 విక్టరీలే ఉన్నాయి, ఆ తర్వాత ఓడిపోతూ వచ్చారు. ఇప్పుడు ప్రతి మ్యాచ్లో కూడా వాళ్ళు గెలవాల్సిన అవసరం డెఫినెట్లీ ఉంది. మ్యాథమెటికలీ దే ఆర్ స్టిల్ నాట్ అవుట్. బట్ ఇక్కడ విజయం వచ్చి ఉంటే కనుక వాళ్ళ కాన్ఫిడెన్స్ అంతా కూడా బాగా పెరిగేది. ఎస్పెషల్లీ అగైన్స్ పంజాబ్ ఎక్కడైతే 111 చేస్తూ 95 రన్స్తో ఓడిపోయారు. అండ్ టు మేక్ థింగ్స్ వర్స్ ఆర్ బెటర్ వాళ్ళ చేంజెస్ చూస్తే కనుక ఐ థింక్ దే వాంటెడ్ టు గో విత్ ప్రాపర్ స్ట్రాటజీ. దే గాట్ ఇన్ రోహ్మన్ పవల్, మనం పొద్దున మాట్లాడుకున్నాం. దే గాట్ ఇన్ చేతన్ సాకరియా రమన్దీప్ ప్లేస్లో, విచ్ మెంట్ వాళ్ళు ఉన్న బౌలింగ్తో దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. సో దానివల్ల చేతన్ సాకర్యాన్ని తెచ్చుకున్నారు. అఫ్కోర్స్ రోహ్మన్ పవల్ కూడా వచ్చాడు కాబట్టి ప్రాబ్లీ దట్ యాడెడ్ టు ద బౌలింగ్ వెయిటేజ్ ఏమో. అండ్ బౌలర్స్ డిడ్ నాట్ డూ వెల్. లాస్ట్ దే డిడ్ కమ్ బ్యాక్ వెల్. రసిల్ బాగా బౌలింగ్ చేశాడు, వరుణ్ నరేన్ వాళ్ళు 2 లాస్ట్ ఓవర్లు బాగానే కనిపించాయి, వైభవ్ వాళ్ళ లాస్ట్ ఓవర్లు బాగానే వచ్చినా కూడా హర్షిత్ వెంట్ ఫర్ రన్స్, సాకర్యా వెంట్ ఫర్ రన్స్, ఇనిషియలీ వైభవ్ వెంట్ ఫర్ రన్స్, నరేన్ అండ్ వరుణ్ హ్యాడ్ 2 బ్యాడ్ హారిబుల్ ఓవర్స్. సో ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే దే డిడ్ నాట్ బౌల్ వెల్ అండ్ దే వర్ నాట్ బౌలింగ్ ప్రాపర్ లెన్స్. దాన్ని పూర్తి స్థాయిలో క్యాపిటలైజ్ చేసుకున్నారు ప్రభసిమరన్ సింగ్ అండ్ ప్రియాంచార్య. దే ఆర్ మేకింగ్ బ్యాటింగ్ వెరీ వెరీ ఎక్సైటింగ్, వెరీ వెరీ ఎంటర్టైనింగ్ వాళ్ళిద్దరు కూడా. అండ్ పద్ధతి ఉంది. ప్రభసిమరన్ సింగ్ చూస్తే కనుక నేను నిలబడతా, నువ్వు కొట్టుగురు అన్నాడు ఆర్యని. ఎప్పుడైతే ప్రియాంచార్య కూడా కొట్టడం మొదలుపెట్టాడో ప్రభసిమరన్ సింగ్ ఐ గాట్ మై ఐ అనుకున్నాడు, అతను వాయించడం మొదలుపెట్టాడు. ఇన్ఫ్యాక్ట్ ప్రియాంచార్య వికెట్ పడిన తర్వాత, రసల్ బౌలింగ్లో ప్రియాంచార్య వికెట్ పడిన తర్వాత నెక్స్ట్ ఓవర్ వాయించి వదిలిపెట్టాడు ప్రభసిమరన్ సింగ్. సో ఫస్ట్ 30 balls ఎంత కొట్టాడు, నెక్స్ట్ 17 balls అంత కొట్టాడు. సో దట్ ఈస్ అన్రియల్ యాక్సలరేషన్ అనిపించింది ప్రభసిమరన్ దగ్గర నుంచి. అండ్ ప్రియాంచార్య బాస్, అతని జోన్లో బాల్ ఉంది అంటే కనుక చాలా బాగా ఆడుతూ ఉన్నాడు. అండ్ ఆ ఢిల్లీ లీగ్లో ఆడిన ఎక్స్పీరియన్స్ అనేది బాగా హెల్ప్ అవుతూ వచ్చింది. మేనేజ్మెంట్ కూడా అతని మీద అంతే నమ్మకం పెట్టారు రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ మ్యాచ్. 2 మోస్ట్ ఎక్సైటింగ్ నాక్స్ ఆడాడు, ఒకటి సెంచరీ అగేన్స్ సిఎస్కే అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ నాక్ అగేన్స్ కేకేఆర్. అండ్ అంతటి పెద్ద స్కోర్ తర్వాత కేకేఆర్స్ డెసిషన్స్, పంజాబ్ కింగ్స్ డెసిషన్స్ చూస్తే కనుక ఇంద్ర ఏమవుతుంది అనిపించింది. జనరలీ ఇటువంటి వికెట్ మీద పంజాబ్ కింగ్స్ డిడ్ వెల్ లాస్ట్ ఇయర్. ఆ హైయెస్ట్ స్టేజ్ అనేది వచ్చింది. అక్కడ ఎవరు ఆడారు? శశాంక్ సింగ్ ఆడాడు. ఇక్కడ ఎక్కడ ఆడాడు? ఆడలా. జాష్ ఇంగ్లీష్ ఉన్నాడు, ఎవరైతే బెటర్గా పర్ఫామ్ చేయగలడు అని. దే డిడ్ నాట్ హ్యావ్ స్టాయినిస్, దే గాట్ ఇన్ ఉమర్జాయ్, అదర్ దే గాట్ ఇన్ మ్యాక్స్వెల్. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి మ్యాక్స్వెల్ అనుకున్నారు. అక్కడ దాకా బాగానే ఉంది. మ్యాక్స్వెల్ ఇస్ అన్ ఆఫ్ స్పిన్నర్ బాస్. ఈ సీజన్లో అతను 2 డౌన్ ఎందుకు వచ్చాడో అర్థం కాదు. యాన్సన్ని తీసుకెళ్లారు, అతను ఎందుకు వచ్చాడో అర్థం కాదు. యూ హ్యావ్ నిహాల్ వధీరా, యూ హ్యావ్ శశాంక్ సింగ్, వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారు? దానివల్ల ఖచ్చితంగా 10 overs 90 దాకా చూసుకుంటే కనుక ఓకే ఫైన్, దే ఆర్ పాయిస్డ్ టు గెట్ 200 అనిపిస్తుంది. ఆ లెక్కను చూసుకుంటే 200 రావడం ఇస్ గుడ్ బ్యాటింగే. బట్ 14 overs 150 దాటి కూర్చున్నారు. లాస్ట్ 6 overs దే ఆర్ నాట్ ఈవెన్ గెట్టింగ్ 88.5 runs per over. అది చాలా దారుణం అయిపోయింది పంజాబ్ కింగ్స్. దట్ వుడ్ హ్యావ్ ఎఫెక్టెడ్ దెమ్ హ్యాడ్ కేకేఆర్ గాట్ టు ఎ గుడ్ స్టార్ట్. అందుకే కేకేఆర్ కూడా అదే అనుకుంటారు, ఒక్కటి తక్కువ అని. బట్ మనం పంజాబ్ కింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, నౌ యూ లుక్ ఎట్ ద పాయింట్స్ టేబుల్. 9 matches జరిగాయి, 5 matches పంజాబ్ గెలిచింది. ఒక మ్యాచ్ అనేది నో రిజల్ట్ లాగా వచ్చింది. 11 pointsతో ఉన్నారు. గుడ్ హెల్దీ నెట్ రన్ రేట్ అనేది ఉంది. ఈ ఒక్క తక్కువ పాయింట్ అనేది ఒకవేళ కనుక పంజాబ్ గెట్ స్ట్రాంగిల్డ్ ఎట్ 15 దగ్గర ఆగిపోయారు అనుకోండి, 15 దగ్గర ఆగిపోయారు అనుకోండి దురదృష్టవశాత్తు, ఈ ఒక్క పాయింట్ కోల్పోయాం, అబ్బా అక్కడ ఆ రోజు మ్యాచ్ గెలిచుంటే కనుక మనం 16 దగ్గర ఉండేవాళ్ళం కదా అని చెప్పేసి వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతుంది. ఈ నో రిజల్ట్ మ్యాచ్లు అనేవి ప్రతిసారి కూడా టీం ఇరకాటంలో పెడతాయి. ఎస్పెషల్లీ ద టీమ్ ఇస్ డూయింగ్ వెల్, టాప్ 4లోకి వెళ్ళే అవకాశం ఉంది లేదా టాప్ 4లో ఉంది అనుకున్న టీంకి ఐదర్ టాప్ 4 రాకుండా పోవడము, లేదంటే కనుక టాప్ 4లో వాళ్ళు అనుకున్న స్థానం 1, 2, 3, 1, 2 రాకుండా పోవడం, ఇట్లాంటివి జరుగుతూ వస్తాయి. అదే సరిగ్గా చేయని టీంకి ప్రాబబ్లీ దట్ మైట్ జస్ట్ బి ఎ లైఫ్ లైన్. సో కేకేఆర్ దీని ఒక లైఫ్ లైన్గా భావిస్తుందా తెలియదు.
పంజాబ్ కింగ్స్ ఒక పాయింట్ పోయింది అనుకుంటారా? ప్రాబబ్లీ ఎస్, ఎందుకంటే పిచ్ తక్కువ అవుతుంది, 200 చేజ్ ఇస్ డిఫికల్ట్. కేకేఆర్ వాళ్ళ బ్యాటింగ్ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. లాస్ట్ టైం వీళ్ళకి అగేన్స్ కానీ 95కి బొక్క బోర్ల పడ్డారు. లాస్ట్ మ్యాచ్ వాళ్ళు సరిగ్గా ఆడలేకపోయారు. లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఇన్ క్వశ్చన్, లాట్ ఆఫ్ థింగ్స్ వర్ ఇట్ స్టేక్. సో దానివల్ల పంజాబ్ కింగ్స్ వాళ్ళు అనుకునేది ఏంటంటే దిస్ షుడ్ నాట్ కమ్ బ్యాక్ అండ్ హాంట్ us, అదొక్కటే అనుకుంటారు. ఒకవేళ 4th పొజిషన్ స్పాట్ అనేది చాలా క్రిటికల్గా మారినప్పుడు, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తుంటే కనుక ప్రతి ఒక్కరికి 16లో 18లో కనిపిస్తున్నాయి. సో ఆ 16-18 దగ్గర ట్రిక్కీగా మారినప్పుడు, సందర్భాలు వచ్చినప్పుడు డెఫినెట్లీ ఈ లాస్ ఏమన్నా వాళ్ళని ఇబ్బంది పెడుతుందా అనే ప్రశ్న ఆల్రెడీ శ్రేయస్ అయ్యర్ మధ్యలో కీ పాయింటింగ్ మైండ్లో ఉంది. అది ఉండకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నిస్తారు. దే హ్యావ్ 5 more మ్యాచెస్, అందులో 3 ఖచ్చితంగా గెలిస్తే దే విల్ కమ్ టు 17కి వచ్చారంటే మోర్ ఆఫ్ ఎన్ నాట్ క్వాలిఫై, ఐదర్ 2nd or 3rd పొజిషన్లోనే ఉంటారు. సో దే విల్ హ్యావ్ టు విన్ 3 more మ్యాచెస్. అండ్ ఈ ఒక ప్రెషర్ పెడుతూ ఉంటుంది, అక్కడ ఒక పాయింట్ కోల్పోయాం, అక్కడ ఒక పాయింట్ కోల్పోయాం అని తంతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనకూడదు కానీ మనం ఇట్లా ప్రెడిక్ట్ చేయకూడదు, నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళు ఒకవేళ ఓడిపోయారు అనుకోండి, ఇది ఇంకా ఎక్కువ రెట్టింపు ప్రెషర్ ఆ నెక్స్ట్ మ్యాచ్ మీద యాడ్ చేస్తుంది. సో ఇటువంటి నో రిజల్ట్ మ్యాచ్ వచ్చినప్పుడు ఆ టీంకి ఖచ్చితంగా మంచిది కాదు, విచ్ ఈస్ డూయింగ్ వెల్. టోర్నమెంట్ మొత్తంలో చూసుకుంటే కనుక ఇట్ డిడ్ నాట్ ఇంపాక్ట్ ఎనీబడి. ముంబై ఇండియన్స్ కొంచెం కిందకు వచ్చారు, బట్ దే విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ, ఎందుకంటే 1 పాయింటే వచ్చింది, 2 పాయింట్ ముందుకు పోవాలి. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ నుంచి దే ఆర్ హ్యాపీ. ఎస్ఆర్హెచ్కి, ఆర్ఆర్కి, సిఎస్కేకి పెద్ద ఫరకే పడదు. అలాగే డీసీకి, మన జీటీకి, ఆర్సీబీకి చూసుకుంటే వీళ్ళు మన దగ్గర రాలేదు అని హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే 11 దగ్గర ఆగిపోయారు కాబట్టి. సో ఇనవే మనం అబ్జర్వ్ చేసుకుంటాం కదా, పంజాబ్ కింగ్స్ కన్నా పైన ఉన్న వాళ్ళ మీద బాగానే ఈ యొక్క మ్యాచ్ అనేది ఎఫెక్ట్ చూపించింది. సో వర్షం అనేది అందుకే ఇప్పుడు అంటూ ఉండేది డోంట్ ప్లే ద స్పాయిల్ స్పోర్ట్ అంటూ ఉంటారు. అండ్ ఇట్ డెఫినెట్లీ ప్లేడ్ టుడే. కొన్ని మ్యాచ్లో వర్షం అలా పలకరించిన సందర్భాలు చూసుకోవచ్చు. ఒక మ్యాచ్ 14 ఓవర్లు కుదించిన సందర్భాలు చూసాం. బట్ పూర్తిగా రద్దు అవ్వడం అనేది కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంటుంది. లెట్ us హోప్ దట్ ఈ డిస్కషన్ అంతా కూడా జరగకుండా ఉండాలి అండ్ మంచి మ్యాచ్లు రావాలి. అండ్ ఇట్ షుడ్ నాట్ కమ్ టు అ ప్లేస్ వేర్ నేచర్స్ ఇంటర్వెన్షన్, అంటే వర్షం అంటే నేచరేగా, నేచర్ ఇంటర్వెన్షన్ వచ్చేసి ఒక టీంకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ రావడమో, లేదా ప్లే ఆఫ్స్ వెళ్ళిన తర్వాత ఈ పొజిషన్ రావడమో, నేచర్ ఇంటర్వెన్షన్ లేకుండా ప్లేయర్స్ ఒక అద్భుతమైన ఆట తీరుతూ ఉండాలని చెప్పేసి కోరుకుందాం.